నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. తెలంగాణ రాష్ట్రంలో మాజీ మావోయిస్టు హత్య, దాని వెనుక ఏం దాగి ఉంది? ఆయన ప్రాణం పోవడానికి కారణం ఏంటి? ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆధారంగా ఆయన హత్య జరిగిందనేటువంటిది మనకు మీడియా ద్వారా తెలుస్తుంది. అసలు ఆయన హత్య ఎందుకు జరిగింది? ఆయన మాజీ మావోయిస్టుగా ఉన్నప్పుడు ఏం చేసిండు? ఆ హత్య కావడానికి కారణాలు ఏంటి? ఆ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల ఏ రకమైనటువంటి నష్టం జరిగింది అంతా కూడా మీ ముందుకు తీసుకొస్తాం. మాజీ మావోయిస్టు హత్య తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం రేకెత్తించింది. దీనికి సంబంధించి సిరిసిల్ల జిల్లా అగ్రహారం గుట్టల్లో ఈ ఘటన జరిగింది. సిరిసిల్లాకు సంబంధించినటువంటి, అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతానికి సిరిసిల్ల రాజన్న జిల్లాలో అగ్రహారం గుట్టల్లో ఈ ఘటన జరిగింది. సంచలనం సృష్టించినటువంటి ఈ మర్డర్ కేసు సంబంధించిన వివరాలు మీ ముందుకు చాలా స్పష్టంగా తీసుకొస్తా. ఆయన పేరు, మావోయిస్టు పార్టీలో ఆయన పేరు సిద్ధన్న. ఆయన లొంగిపోయిన తర్వాత ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలక నేతగా ఉన్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన మాజీ మావోయిస్టు అయినటువంటి డిప్యూటీ దళ కమాండర్గా పనిచేసిన అసలు పేరు బల్లెపు నరసయ్య అలియాస్ సిద్ధన్న. అనే మావోయిస్ట్ పార్టీలో పనిచేసేటప్పుడు ఆయన పేరు సిద్ధన్న, ప్రస్తుతానికి బల్లెపు నరసయ్య. మరి గురువారం సాయంత్రం ఆయన హత్యకు గురైండు. నిన్న హత్యకు గురైన తర్వాత వేములవాడ శివారులోని అగ్రహారం గుట్టల్లో సిద్ధన్న అలియాస్ నరసయ్య ఆయన హత్యను జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్ అనే యువకుడు ఆయనను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మరి సంతోష్ ఎవరు? ఎందుకు సిద్ధన్నను హత్య చేయాల్సి వచ్చింది? సంతోష్ వెనుక హత్య చేయడానికి గల కారణాలు ఏంటి? సంతోష్ ఒక్కడే చంపాడా? సంతోష్ టీం చంపిందా? అసలు సంతోష్కి సిద్ధన్నకు ఎక్కడ వైరుధ్యం వచ్చింది? ఎక్కడ వీరిద్దరి మధ్యలో క్లాసెస్ వచ్చినాయి? ఎందుకు చంపాల్సిందనేటువంటి విషయాన్ని లోతులోకి వెళ్తే, పీపుల్స్ వార్ సిద్ధన్నగా పేరుగాంచిన నరసయ్య దశాబ్ద కాలం పాటు ఉద్యమంలో, మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుపరిచితులైన సిద్ధన్న హత్యకు గురి కావడం సంచలనం సృష్టించింది. 1997లో ఆ సంవత్సరం ప్రాంతంలో పీపుల్స్ వార్ పార్టీ, అప్పుడు పీపుల్స్ వార్ పార్టీగా పిలిచేది, ఇప్పుడు మావోయిస్టు పార్టీగా పిలుస్తున్నటువంటి ఆ పార్టీలో 97లో పనిచేసిండు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్కి ఆ సిద్ధన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. లొంగిపోయి తను బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ వస్తే ఆ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు. జగిత్యాల జిల్లాకు చెందిన పలానా వ్యక్తిని పార్టీ నిర్ణయం మేరకు హత్య చేసినట్లు ఆ యూట్యూబ్ ఛానల్లో సిద్ధన్న ఒప్పుకున్నాడు. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూను చూసిన సదరు హత్యకు గురైన వ్యక్తి కొడుకు సంతోష్, ఎవరైతే ఈ సిద్ధన్న చేతిలో హత్యకు గురి కాబడ్డాడో ఆయన కొడుకే ఈ సంతోష్. సంతోష్ ఆ ఇంటర్వ్యూ వీడియోను చూసిండు. చూసి సిద్ధన్నపై కక్ష పెంచుకున్నాడు సంతోష్. ఎలాగైనా తన తండ్రిని హత్య చేసిన సిద్ధన్నను కూడా హత్య చేయాలని సంతోష్ భావించిండు. ఇట్లా ఇటీవల సిద్ధన్నతోటి కొంత స్నేహపూర్వకంగా ఉంటున్నట్లు నటించిండు. అయితే ఇటీవల సిద్ధన్నతో స్నేహం చేస్తూ, మీరు యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు చాలా బాగా ఇస్తున్నారు, మీరంటే నాకు ఎంతో అభిమానం అంటూ నమ్మబలికిండట. ఈ క్రమంలోనే సిరిసిల్లకు వస్తూ సిద్ధన్నను కలుస్తూ స్నేహాన్ని కొంత ఉంటున్నట్టు నటిస్తూ ఆయన ప్రయత్నం చేసిండు సంతోష్. గురువారం రోజు కరెక్టుగా నిన్న వేములవాడ శివారు అగ్రహారం గుట్టల్లోకి సిద్ధన్నను సంతోష్ తీసుకెళ్ళిండు. బండరాలతోటి హత్య చేసిండట. మరి సంతోష్ పోలీసుల దగ్గరికి వచ్చి లొంగిపోయి ఈ సమాచారం మొత్తం కూడా వాళ్ళకి చెప్పిండట. మా నాన్నని మావోయిస్టు సిద్ధన్న గతంలో చంపిండు కాబట్టి ఆ ఇంటర్వ్యూలో చెప్పిండు, మా నాన్నను చంపినట్టు ఆ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. మా నాన్నను చంపినటువంటి సిద్ధన్నను నేను చంపినా అనేటువంటిది స్పష్టంగా పోలీసుల ముందు చెప్పిండట. ఆ మృతుడు ఎవరైతే సిద్ధన్న ఉన్నారో, మాజీ మావోయిస్టు సిద్ధన్న, ఆయనకు 2 భార్యలు ఉండట, పోచవ్వ, ఎల్లవ్వ.
ముగ్గురు పిల్లలు అశోక్, నరేష్, పద్మ ముగ్గురు పిల్లలు ఉన్నారు. సిద్ధన్న హత్యకు గురైనట్లు తెలిసిన కుటుంబ సభ్యులు గండిలచ్చపేట నుంచి బయలుదేరి వేములవాడకు భారీగా చేరుకున్నారు. ఈ సంఘటన స్థలాన్ని వేములవాడకు సంబంధించినటువంటి టౌన్ సిఐ వీరప్రసాద్, ఎస్ఐ రామ్మోహన్ ఇద్దరు కూడా పరిశీలించారు. వాళ్ళ బృందంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. కోవర్టు హత్యాకాండలో భాగస్వామి అప్పటి పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శిగా పనిచేసినటువంటి ఆజాద్ ఎలియాస్ గాజర్ల సారయ్య, మొన్న ఎవరైతే మారేడుమిల్లిలో చనిపోయిండో గాజర్ల రవి, వాళ్ళ అన్ననే గాజర్ల సారయ్య. ఆ గాజర్ల సారయ్య ఆదేశాలతో 2003 సంవత్సరంలో 9 మంది దళ సభ్యులను పీపుల్స్ వార్ పార్టీ కోవట్టుకు పాల్పడ్డారని హత్య చేశారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల మరిమడ్ల శివార్లో 6గురిని, మానాల శివార్లో 3 పీపుల్స్ వార్ నక్సలైట్లను హతమార్చారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న సిద్ధన్న ఈ సంఘటన కలిసివేసిందని, 9 మంది సహచరులను ఏకకాలంలో చంపడం బాధ అనిపించిందని సిద్ధన్న ఇంటర్వ్యూలో చెప్పిండట. సో అది విన్న తన కొడుకు అయినటువంటి ఈ సంతోష్ ఈ హత్యకు ప్రణాళిక రచించి ప్రణాళికలో భాగంగా దాన్ని అమలు కూడా పరిచయం. అంతకుముందు వీర్నపల్లి మండలం మద్దిమల్ల ఎన్కౌంటర్లోనూ సిద్ధన్న తప్పించుకున్నాడట. 2004లో పోలీసులకు లొంగిపోయిండు సిద్ధన్న. సొంతూరు గండిలచ్చపేటలో నివాసం ఉంటున్నాడు. దశాబ్ద కాలం పాటు పీపుల్స్ వార్లో పనిచేసిన సిద్ధన్న చివరికి ఇలా హత్యకు గురి కావడం సంచలనం సృష్టించింది. సంతోష్ ఒక్కరే ఈ దారుణానికి ఒడిగట్టిండా లేదా ఆయన వెనుక ఎవరైనా టీం ఉందా అనేటువంటిది పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది. ఏదేమైనా ఒక మావోయిస్టు అజ్ఞాతంలో ఉన్నటువంటి అజ్ఞాత జీవితం అంతా కూడా యూట్యూబ్ ఛానల్లో ఇష్టారీతిన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ ఇష్టారీతిన ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో, బాధిత కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారో, బాధిత కుటుంబ సభ్యుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రివెంజ్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ మావోయిస్టులంతా కూడా, మాజీ మావోయిస్టులంతా కూడా ఇంటర్వ్యూలు ఇస్తే ఒక బాధ, ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే ఒక బాధ. ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటన ప్రారంభమైంది.